అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ మనీలాలో. లాస్ట్ వీడియోలో మన మిత్రురాలు పరిచయం చేసుకున్నాం కదా, వైషుని. వారికి ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు. ఈ దీంట్లోనే మనం స్టే చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం బూత్ బంగ్లా లాగా ఉంది, కానీ ఈ దీంట్లో కనీసం 500 మంది పైన స్టూడెంట్స్ ఉంటారు. మన వాళ్ళు స్టూడెంట్స్ అంటున్నాడు ఏంటా అని అనుకోవద్దు. ఇక్కడ ఎక్కువగా ఫిలిప్పీన్స్ లో మన వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ కొంచెం తక్కువ అని కంపేర్ టు మన ఇండియాలో కనీసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అందుకని అదే కాకుండా లాంగ్వేజ్ కూడా చాలా ప్లస్ పాయింట్. ఇక్కడ ఇంగ్లీష్ ఈ కంట్రీలో ఎక్కువగా 90% పైన చాలా వరకు ఇంగ్లీష్ మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు. ఇదే ఇప్పుడు మనం లాస్ట్ టైం మనం విజిట్ చేసిన కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అక్కడ కూడా కాలేజీలు ఉన్నాయి, అక్కడ కూడా మన వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ వాళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే తప్పకుండా లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. అది సమస్య. ఫస్ట్ డే నేను ఈ కంట్రీలో తిరగాలని నేను వీళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏంటి ఇలా కొంచెం బాగా పూరెస్ట్ కంట్రీ లాగా ఉంది, ఎలా ఇక్కడ మీరు సర్వైవ్ అవుతున్నారు, ఎలా చదువుకోగలుగుతున్నారు అని అడిగాను. అదే అన్నారు మెయిన్. మనం ఇక్కడ వచ్చింది చదువుకోవడానికి, దాని మీద మనం దృష్టి పెడితే సరిపోతుంది. ఈ కంట్రీ ఎలా ఉందా అనే విషయాల మీద ఎక్కువగా మాట్లాడుకోవడం అనవసరం అని అన్నారు. లాస్ట్ వీడియోలో మన వైషుని ఆల్రెడీ పరిచయం చేసుకున్నాం, హైదరాబాద్. ఇప్పుడు మనతో పాటు మరొక మిత్రుడు జాయిన్ అయ్యాడు ఇవాళ సిటీ టూర్ లో. వాటిని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ బ్రో. ఎక్కడ బ్రో? మీ పేరు? సందీప్. ఓ సూపర్. మీరు కూడా వైషుతో పాటుగా చదువు అయిపోయిందా? మంచి విషయం. బాగా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో మందికి బాగా క్యూర్ కూడా చేయాలి మీరు, ఓకేనా? ఇంకా మంచి స్థాయికి ఎదగాలి. ఇంట్లో పేరెంట్స్ కష్టపడి పంపించారు. వైషు కంటే ఏముంది, వాళ్ళు కోటేశ్వర్లు, ఏమైనా మాటలు చెప్తారు. రోడ్ల పైన రిబ్బన్లు కట్టి చాలా అందంగా చేశారు చివరి వరకు. ఇది మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్నారు కదా చైనీస్, దానికి సంబంధించిందంట. అలాగే మనం గ్రామ పంచాయతీ అట్లా పంచాయతీ అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ బరంగాయ అని పిలుస్తారంట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మబూహాయ్ బరంగాయలో ఉన్నాం. ఇక్కడ 7-Eleven షాప్స్ కూడా చాలా ఉన్నాయి. వెరీ గుడ్. ఇవి ఉంటాయి, 24 hours ఓపెన్ లో ఉంటాయి. లోపలికి వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకుందాం మనం. ఇక్కడ రాజధానిలో 1,50,00,000 మంది జనాభా నివసిస్తున్నారు. కంట్రీ మొత్తం 11,90,00,000 మంది. కొంచెం ఇక్కడ ఈ ఏరియాలో ట్రాఫిక్ తక్కువ ఉంది, కానీ మామూలుగా ఫిలిప్పీన్స్ అంటే బేబచ్చంగా ఉంటుంది ట్రాఫిక్. చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఇక్కడ వెహికల్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి కదా, వీటి గురించి కూడా చెప్తా నేను. లాస్ట్ తిరిగిన 3 కంట్రీస్ చల్లగా ఉండటం వల్ల బాడీలో ఉండి చెమట చుక్క అసలు బయటికి రాలా. ఇక్కడికి రాగానే అసలు కారిపోతున్నాయి చెమటలో ఒళ్ళంతా. 30 డిగ్రీలు ఉంది ఇప్పుడు ఇక్కడ వేడి. ఒమాన్, సౌదీ, అలాగే మనం వెళ్ళిన తైవాన్ 3 ఇప్పుడు చల్లగా ఉన్నాయి కదా, చలి పుడుతూ. 2 సీజన్స్ ఉంటాయంట. అది ఎప్పటికప్పుడు వెదర్ చేంజ్ అయిపోతూ ఉంటుందంట. కొన్ని సందర్భాల్లో వాన పడవచ్చు, ఎక్కువగా ఎండ కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ. పర్లా లోకల్స్ చాలా కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్ అని మనకి ఆహ్వానం పలకడం చాలా బాగా నచ్చింది. అలాగే మొబైల్ కి సేఫే లేదంట, గుర్తుపెట్టుకోవాలి మనం ఈ విషయాన్ని. చాలా కామన్ అని చెప్తున్నారు. కొంచెం పిక్ పాకెట్, స్నాచర్స్ ఎక్కువ అని. నా దగ్గర లోకల్ కరెన్సీ లేదు, పెసో అని పిలుస్తారు. ఇక్కడ 1 పెసో మన డబ్బుల్లో ₹1.5 వాల్యూ. అంటే వీళ్ళదే హై వాల్యూ ఉంది మనీ విషయంలో. ఇక్కడ బీడీఓ అని చెప్పి బ్యాంక్ ఉంది. నా దగ్గర నియో గ్లోబల్ కార్డు ఉంటుంది, ట్రావెల్ కార్డు. అక్కడికి వెళ్లి ఒక 20,000 ఇక్కడ డ్రా చేద్దాం. అంటే మన డబ్బులు 30,000. మనం ఒక్కసారి విత్డ్రా చేసుకోవాలంటే ఈ ఏటీఎం లో నుండి 10,000 డ్రా చేయగలం అంట లోకల్ మనీ. అంటే మన డబ్బులు 15,000 వస్తాయో రావో ఏంటో కూడా తెలియట్లేదు. ఇది వర్కింగ్ మానిట్ అని చెప్తుంది. ఓకే, ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్ అని వచ్చింది. క్యాష్ వచ్చింది. వావ్, అన్ని 1000 నోట్లు ఇవ్వండి. ఇలా ఉంటుంది. మళ్ళీ దీని గురించి మనం తప్పకుండా తెలియజేసుకోవాలి. పెరల్స్ ఎక్కువగా ఇక్కడ తీస్తారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ పెరల్ ఇక్కడే దొరికిందంట ఫిలిప్పీన్స్ లో. ఆ పెరల్ ని గిగా అని పిలుస్తారు. నీకు స్క్రీన్ మీద పిక్చర్ ఇస్తాను మీకు తెలియడం కోసం. మనం ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలంటే ఇలాగ జిప్నీలో కూడా ట్రావెల్ చేయొచ్చు. చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్ది. ఒక 15 రూపాయలు 20 రూపాయలతో. ఒకవేళ గ్రూప్ గా ఉండి ఫాస్ట్ గా ట్రావెల్ చేయాలి వేరే ప్లేస్ కంటే గ్రాబ్ అప్లికేషన్ కరెక్ట్.
గ్రాప్ డౌన్లోడ్ చేసుకోండి, సిమ్ కార్డ్ తీసుకుంటారు కదా, ఆ నంబర్ తో లాగిన్ అవ్వండి. చాలా తక్కువ ఖరీదుకే మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతారు. 200కి 300 రూపాయలకి. మన డబ్బుల్లో చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. ఫిలిప్పీన్స్ దేశం అంటే 7,641 సముద్ర దీవుల్ని కలిపితే ఇది ఒక దేశం అని పిలుస్తారు. వీళ్ళందరూ ఒకప్పుడు అడవి మనుషులు, మొత్తం ట్రైబ్స్, లోకల్ కింగ్డమ్స్ అలాగా ఉండేవి. కానీ 1521 సంవత్సరంలో స్పెయిన్ నుండి ఒక షిప్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ మనకు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారో అలా వచ్చి ఇక్కడ మొత్తం ఈ ప్రదేశాలన్నీ ఆక్రమించి వీళ్ళని రూల్ చేశారు. చాలా సంవత్సరాలు రూల్ చేశారు. ఆశ్చర్యపోతారు. 1521 నుండి 1898 వరకు. తర్వాత వీళ్ళ దగ్గర నుండి అమెరికా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది రూలింగ్ 1941 వరకు. 1941 నుండి జపాన్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు వీళ్ళ మీద ఫైట్ చేశారు. ఈ దేశాన్ని, ఈ దీవులన్నింటినీ పరిపాలిద్దామని చెప్పి, కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. జపాన్ నుండి 1945లో మళ్ళీ అమెరికా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. వరల్డ్ వార్ 2లో వాళ్ళు ఓడిపోయారు. తెలుసు కదా మీకు. ఈ ప్రాంతం అంతా జపాన్ వాళ్ళ రూలింగ్ లో ఉండేది. అలా ఇప్పుడు తర్వాత వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసింది అమెరికా వాళ్ళ దగ్గర నుండి ఫిలిప్పీన్స్ కి. ఇక్కడ మనం గమనించుకుంటే వెనక అప్పట్లో స్పెయిన్ వాళ్ళు చాలా సంవత్సరాలు రూల్ చేశారు కదా. ఇదిగోండి, ఇంట్రా మ్యూరోస్ అని ఉంది కదా, అది స్పెయిన్ వర్డ్ అంట. అంటే వాల్, ఇన్సైడ్ వాల్ అని చెప్పి అర్థం. ఈ వాల్ లోపల అన్ని స్పెయిన్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అన్ని ఉండేవి. వాళ్ళ కింగ్డమ్ అంతా ఇక్కడ నుండి రూల్ చేసేవాళ్ళు మొత్తం ఫిలిప్పీన్స్. అప్పట్లో ఒక జనరల్ వచ్చారు 1521లో, పవర్ఫుల్ జనరల్. అతనే దీనంతా ఆక్రమించింది, ఈ ప్రదేశాన్ని అంతా. అతనిది కూడా లోపల అప్పట్లో కట్టిన చర్చ్. ఇక్కడ పీపుల్ చెప్పా కదా మీకు, దాంట్లో 75% వరకు క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉంటారు. స్పెయిన్ వాళ్ళు క్రిస్టియానిటీని ఇక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు ఆ 200 సంవత్సరాల పైన రూలింగ్ లో. కరెక్ట్ గా జూలై 4వ తారీఖు 1946లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ వాల్సే ఉన్నాయి. లోపల బిల్డింగ్లన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, గమనించవచ్చు. అవన్నీ రీసెంట్ టైంలో నిర్మించినవి. 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం. స్పెయిన్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ చుట్టూత ప్రహరీ కూడా కొట్టడానికి కారణం ఏంటంటే, అప్పట్లో చైనీస్ పైరేట్స్ ఎక్కువగా వీళ్ళ మీద దాడి చేసేవారంట. వారి నుండి వీళ్ళు కాపాడుకోవడానికి చుట్టూత ప్రహరీ వేశారు. ఎవరొచ్చినా మొదట ఇక్కడ దిగి ఇక్కడ నుండి నడుచుకుంటా వెళ్లి ఎక్స్ప్లోర్ చేస్తారు లోపల ఉన్న ఆ ప్రదేశాలన్నీ కూడా. ఇవి 160 ఎకరాలు విస్తరణలో ఉంది లోపలంతా. మనం గమనించుకుంటే ఆ ప్రహరీ కూడా 4.5 కిలోమీటర్ల ప్రహరీ. ఇందాక నేను చూపించిన ప్రహరీ. ఇప్పుడు ఆ ప్రహరీలో ఉండే లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాను. అదిగోండి, అప్పట్లోనే కొండరాళ్ళు ఇటుకలతో నిర్మించిన, అద్భుతంగా ఉంది కదా. 16వ సెంచరీలో స్పెయిన్ లో ఫిలిప్ రూల్ చేశారు కదా కింగ్స్. అక్కడ అతని పేరు నుండి తీసుకుని ఇక్కడ ఈ సముద్ర దీవులకి ఈ కంట్రీ నేమ్ పెట్టారు. ఫిలిపియన్స్ అని అర్థం. లోపల కట్టిన నిర్మాణాలు చాలా అందంగా ఉన్నాయి, కొండరాలతో అలాగే వుడ్ తో. చూడండి, చాలా ఓల్డ్ బిల్డింగ్స్. అలాగే అప్పుడు రాయల్ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఉండే ప్రదేశాలు ఉంటాయి కదా, వాటి లోపలికి కూడా మనం వెళ్లి చూడొచ్చు. కానీ ఫొటోస్, వీడియోస్ అసలు ఎలా ఉండదంట. ఈ దారిలో నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో గుర్రాల మీద ఇక్కడ స్వారీ చేసేవారని అదే అడిగితే చెప్తున్నారు మిత్రులు. అవునంట, ఇప్పటికి కూడా చాలా మంది ఇక్కడ గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉంటారంట ఈ ప్రాంతంలో. ఈ బ్యూటిఫుల్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ నాకు హాస్పిటల్ కనిపించింది. అదిగోండి, రెడ్ క్రాస్ అని ఉంది కదా, నాకు అది చూడంగానే గుర్తొచ్చింది. ఈ ప్రపంచంలోనే ద బెస్ట్ నర్స్ ట్రైనింగ్, అలాగే నర్సెస్ చాలా మంచిగా హార్డ్వర్క్ గా, హార్ట్ఫుల్ గా చేసేవాళ్ళు ఇక్కడేనంట. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి వచ్చి ఇక్కడ నర్స్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని నర్సెస్ గా తీసుకుని వాళ్ళ దేశాల్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అంత ఫేమస్ ఇక్కడ. అంటే మన ఇండియా ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ చేయడం వలన ఇప్పుడు కొంచెం వాల్యూ తగ్గింది కదా. మీ వాల్యుబుల్ సజెషన్ ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళకైతే యుక్రెయిన్ గానీ, రష్యా గానీ అలాంటి కంట్రీస్ లో యూరోప్ మోర్ బెటర్. చూడండి, ఎవరైనా ఇప్పుడు ఎంబీబీఎస్ బయట చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువగా అంటే యూరోప్ అంటే చూస్ చేసుకోండి. అది ఇక్కడ మన మిత్రులు చదువుకోవడానికి ఎంబీబీఎస్ 30 లక్షలు అంట కాలేజ్ ఫీజు 6 సంవత్సరాలకి. ఇక్కడ ఉండటానికి, తినడానికి మన బడ్జెట్ లో బట్టి ఉండాలి. కొంతమంది హై రేంజ్ కి వెళ్తారు, కొంతమంది బడ్జెట్ లో ఉంటారు. మంచిగా తిని చక్కగా ఏదో రూమ్ లో పడుకున్నాం అంటే నెలకి 25,000 రూపాయలు అవుతాయంట తప్పకుండా. ఇక అది క్యాల్కులేట్ చేసుకోండి. మీకు 6 సంవత్సరాలకి
ఒక 15 లక్షలు అంతే కదా? అంటే మొత్తం ఈజీగా 45 అవుతుంది. మరి ఎందుకు బ్రో మా కజిన్ వాటికి 55 లక్షలు అయిందంట, ఏం చేసింది ఆ డబ్బులంతా? 40 చెప్పా, ఇంకా 5 lakhs తక్కువ చెప్పాను. సేవింగ్ చేస్తా ఉంటాను. ఈ జనాలను చూడగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇక్కడ పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత అసలు డివోర్స్ తీసుకోకూడదంట, విడాకులు అనేది లేదు ఇక్కడ ఈ దేశంలో. అది ఒక క్రైమ్, అలాగే ఇల్లీగల్ కూడా. కానీ రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే ఓన్లీ ముస్లింస్ వరకు వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు అనే ఒక రూల్ వచ్చిందంట. అది కానీ మిగతా అదర్ రిలీజియన్స్ కి లేదు, ఒకే వైఫ్. కానీ ఏం చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ అట్లా ఇలాంటి రూల్స్ సమస్యలు ఉంటాయని తెలుసుకొని ఇక లీగల్ గా వెళ్లకుండా వాళ్ళకి వాళ్ళే వద్దు అనుకుని విడిపోయి ఇక వేరే వాళ్ళతో గడుపుతారంట. అది వేరే వాళ్ళతో మూవ్ అయిపోతారని అర్థం. ఫిలిపియన్స్ లో మొదటి కట్టిన చర్చ్ ఇదే, శాన్ అగస్టియన్ చర్చ్ అని పిలుస్తారు. 1586లో మొదలు పెడితే 1607వ సంవత్సరంలో పూర్తయింది దీనిని నిర్మాణం. చాలా బాగా నిర్మించారు. చాలా సార్లు రినోవేషన్ కూడా జరిగింది. 450 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నట్లుంది. చాలా పెద్దది. లోపలికి వెళ్తే మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది కూడా ఈ చర్చ్. అప్పట్లో రూల్ చేసిన మొదట వచ్చిన జనరల్ ఉంటారు కదా, తన సమాధి ఇక్కడే ఉందని చెప్తారు. అలాగే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా స్థానం సంపాదించింది. చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారాలు చాలా బాగున్నాయి. అప్పట్లో మొదటి జనరల్ అని చెప్పాను కదా, తన పేరు మిగెల్ లోపస్ డే లెగాజిపి అని ఉంది. అర్థం కావట్లేదు, పలకాలంటే కష్టంగా ఉంది. స్క్రీన్ మీద ఇస్తాను, చదువుకోండి. లోపల మనకి తన సమాధి ఉంటుంది. ఈ 160 ఎకరాల విస్తరణ సిటీ ఉంది కదా, ఇంట్రామోరస్ అని చెప్పి. ఇక్కడ తను తండ్రి మరణించిన తర్వాత ఆ జనరల్, ఫస్ట్ వచ్చిన జనరల్, తన బూడిది ఉంటుంది కదా, ఈ సిటీ మొత్తం జల్లేశాడంట. అంటే తన ఉద్దేశం ఏంటంటే తన ఎప్పుడు ఇక్కడే ఉండాలి అన్నట్టుగా, ఈ భూమి మీదే చిరకాలం. అలాగే మరొక విషయం ఏంటంటే మనం చాలా సమాధులు మనం గమనించాం కదా ఇంతకుముందు, 300-400 సంవత్సరాలు కట్టిన సమాధులు. అప్పట్లో పైరేట్స్ ఉంటారు కదా, వాళ్ళు కొల్లగొట్టి లోపల ఉన్న బంగారాన్ని అంతా తీసుకెళ్లేవాళ్ళు కదా. ఎవరైనా సరే ఆ ధ్వంసం చేస్తారని చెప్పి తను అలాంటి నిర్ణయం తీసుకున్నాడంట. కానీ తనకి గుర్తుగా లోపల ఒక టోమ్ లాగా ఉంటుంది, ఒక మెమోరియల్ స్పాట్ లాగా. లోపలికి రాగానే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ బెల్ చూస్తున్నారు కదా, ఆ కాపర్ తో చేసిన బెల్ 1829లో నిర్మించారంట. అద్భుతంగా ఉంది అసలు ఆ బెల్ చేసింది. కానీ 2వ ప్రపంచ యుద్ధంలో ఇక్కడ ఈ బాంబు వేయటం వల్ల ఈ చర్చ్ మీద ఆ బెల్ కూలిపోయింది. ఇక దాన్ని అట్లాగే కింద ఉంచేశారు, పైన తగిలించకుండా. ఇక్కడ ఎర్త్ క్వేక్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి, రోజుకి 20 పైగా వస్తాయని మనం చెప్పుకోవచ్చు ఈ దేశంలో ఎక్కడైనా కూడా. అదిగోండి ఎలా అయిపోయింది చూసారా. దాన్ని మళ్ళీ రినోవేషన్ చేశారు. రినోవేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉందంట 1900 సంవత్సరంలో. ఇప్పుడు మనం ఎలా ఉందో బయట చూసుకున్నాం కదా డిఫరెన్స్. అప్పట్లోనే డోమ్ మీద చాలా అందంగా అసలు చిత్రీకరించారు ఆ బొమ్మలో. చూడటానికి నిజంగానే ఏదో ఒక 3D ప్రింటింగ్ లాగా ఉంది. అవి కిందకి మనం చూసుకుంటే అదిగోండి మెయిన్ అక్కడ చాలా అందంగా ఉంది. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రే చేసుకుంటున్నారు. చాలా పురాతనమైన చర్చ్. ఈ ప్రాంతంలో మీకు కావాలనుకుంటే ఇలాగ గుర్రాల స్వారీ కూడా చేయొచ్చు. బళ్ళు ఉంటాయి, గుర్రాల బండు వెనక కూర్చొని. దానికి బాగా దాహం వేసినట్టుంది. అదిగోండి దాహాన్ని తీరుస్తున్నాడు ఆ పెద్ద ఆయన. కొండరాళ్ళు కింద మనం గమనించుకుంటే చూడొచ్చు. అప్పట్లో దారులు ఇలా వేసుకునేవాళ్ళు. తారు అలాంటిది ఏమి ఉండేది కాదు కదా, సిమెంట్. ఇలా రాళ్లు పేర్చుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు రోడ్ల మీద. కానీ దాని మీద వెహికల్ నడపాలంటే అల్లాడిపోతాం. ఎందుకంటే లాస్ట్ టైం మదగాస్కర్ లో సేమ్ అన్ని రోడ్లు అలాగే ఉన్నాయి. నరకం చూశాను. కూర్చుని కూర్చుని సీట్ అంతా వాచిపోయింది. ఇక్కడ స్ట్రీట్ ఉంటుంది. ఈ స్ట్రీట్ లో మనకి అన్ని స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతుంటాయి. చూడొచ్చు ఇరువైపులా ఎన్ని రకాలు ఉన్నాయో. ఫ్రూట్స్ తో చేసినవి, మీట్, అన్ని. అమ్మాయిలు మంచి మంచిగా అందమైన సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మనం చూసుకుంటున్న అప్పట్లో నిర్మించిన ఇళ్లన్నీ కూడా ఇప్పుడు మెయిన్ టూరిస్టిక్ స్పాట్ అయిపోవడం వల్ల ఇవన్నీ చాలా వరకు రెంట్ కి ఇచ్చేశారు. అదిగోండి కాసా మనీలా అని పిలుస్తారు ఈ హౌసెస్ ని. మెయిన్ గా అప్పట్లో వీళ్ళు నివసించిన వాళ్ళవి. చాలా వరకు షాప్స్, క్లోత్స్, హోటల్స్ ఇలాగైపోయినాయి ఇవన్నీ. చాలా డిమాండ్. ఇక్కడ ఉండడానికి కూడా చాలా కాస్ట్లీ కూడా. మనకు చూసుకుంటే ఇదిగోండి
అక్కడ బార్బరాస్ అని చెప్పి ఒక హెరిటేజ్ ఏదో కానీ ప్లేస్ ఉంది. మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు, కొంచెం దూరం మనకు అర్థమవుతుంది ఎలా ఉంటుందా అనేది. ఇదిగోండి పైనంతా గమనించుకుంటే చెక్కతో నిర్మించారు. ఇది ఎవరైనా రెస్టారెంట్ అంటే నమ్ముతారా? చూడండి, ఒక కరెక్ట్ లో మరి అప్పుడు అలాగే ఉండేవి ద్వారాలు, లోపలికి వచ్చే ద్వారాలు, వాళ్ళ ఫొటోస్, స్పెయిన్ సంబంధించిన క్వీన్స్, కింగ్స్, వాళ్ళ పిల్లలు చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఆ పిక్చర్లు. టైపింగ్ మిషన్ అనుకోవాలో మరి పియానో అని అనుకోవాలో కానీ దాని మీద నేషనల్ అని రాసుంది ఇంగ్లీష్ లో కింద. యుఎస్ఏ నుండి వచ్చిందంట ఇది. క్యాష్ డ్రాయర్ అంట, భలే ఉంది చూడండి. అప్పట్లో క్యాష్ పెట్టుకునే బాక్స్ ఇది. మనం ఇప్పుడు కంప్యూటర్లో వాడుతున్నాం కదా, అమెరికాలో తయారు చేశారు దీన్ని. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఫొటోస్ తీయడానికి ఏదో కానీ చేస్తున్నారు వాళ్ళు. డఫ్ అండ్ డమ్ అని అనుకుంటా. అదిగోండి చాలా బాగా అనిపిస్తుంది. ఈ ప్యాలెస్ లాగా ఉండే ప్రదేశంలో కరెక్ట్ గా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇదిగోండి లోపల అందమైన వాటర్ ఫౌంటైన్ కూడా అదిరిపోయింది. వావ్, అసలు అప్పట్లో ఎలాంటి ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, న్యాచురల్ గా బిల్డ్ చేసిన వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ. ఫొటోస్ దిగడానికి అసలు బెస్ట్ ప్లేస్. చాలా మంది అందరూ వస్తున్నారు ఇక్కడికి. ఇది చూడండి, ఇదేదో ఒక షెడ్ లాగా ఉంది, గుర్రాలని కట్టేసే ప్రదేశం అనుకుంటా. అవును కరెక్టే, గుర్రాలు అలాగే వాటికి మేత వేయడానికి అక్కడ ఉంది చూడండి. చాలా ఫన్ గా ఉంది. ఈ దారిలో నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఈ గుర్రాల మీద వాళ్ళు బళ్ళు నడుపుకుంటూ చూడటం ఈ ప్రాంతాన్ని. ఇక్కడ మెమోరియల్ మాన్యుమెంట్ చూసి అసలు చాలా బాధ వేసింది. అప్పట్లో 1945లో మనకి రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ 1,00,000 మంది పైన మరణించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ రాజధాని ప్రదేశంలోనే ఆడవారు, మగవారు, పిల్లలు, అసలు కొంతమంది వారి పేర్లు ఏంటో కూడా తెలియదు అని చెప్పి ఇక్కడ మొత్తం క్లియర్గా రాస్తున్నారు చూడండి. ఆ లెటర్స్ మీద ఉన్న విషయం అదే. మళ్ళీ పైన కూడా మనం చూసుకుంటే తన మదర్ చేతిలో ఉన్న బేబీ కూడా మరణించినట్టు, అలాగే లాస్ట్ హోప్ అన్నట్లు. ఇక్కడ మరొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయినేమో రేప్ చేసినట్లు, ఇలాంటి విషయాలన్నీ తెలియజేస్తున్నారు. ఇంకొక అవతల పక్కేమో ఒక అబ్బాయి బతికుండి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇదే ఏరియాలో మనకు ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ నుండి ఇప్పుడే పిల్లలంతా ఫినిష్ చేసుకుని వస్తున్నారు చూడొచ్చు. ఇది ఒక కాలేజ్. మనకి ఇంటర్ వరకు ఇక్కడ చదువులు ఫ్రీ. అదే మనం ఒక యూనివర్సిటీ చదవాలనుకుంటే తప్పకుండా బాగా చదివితేనే వీళ్ళకి సీట్ వస్తుంది, లేకపోతే బాగా డబ్బులు కట్టి ప్రైవేట్ వాటిల్లో చదవాలి. కానీ ఇలాంటి ఏరియాలో ఉందంటే ఇది చాలా గొప్ప స్కూల్ అయ్యి ఉండొచ్చు. పైకి వచ్చిన తర్వాత అసలు భలే ఉంది, సూపర్ ఉంది చూడండి. మొత్తం కొండరాలు, అసలు ఎంత కష్టపడి ఉంటారో అప్పట్లో ఇక్కడ లేబర్ అంతా కూడా. చూసుకుంటే చూడండి పెద్ద కాంపౌండ్. ఇక్కడ మిలిటరీ వాళ్ళంతా స్థావరాలు ఉండుంటాయి బయట వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఎట్లాగని ములక్కాడ చెట్లు పెరిగినాయి ఇక్కడికి వచ్చినాక చాలా బాగా అనిపిస్తుంది. ఈ కరెక్ట్గా ప్రహరీకి పక్కనే వీళ్ళు మంచి గోల్ఫ్ కోర్స్ నిర్మించారు. ఇదిగోండి అందరూ గోల్ఫ్ ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళందరూ. గోల్ఫ్లో పాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ వాల్ పైకి కూడా ఎక్కనిస్తున్నారు, అదొక మంచి విషయం. అలాగే అదొక సెక్యూరిటీ వాచ్ టవర్. సెక్యూరిటీ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఈ బిల్డింగ్స్ అన్నీ లేవు. కాలేజ్ అయిపోయి స్కూల్ అయిపోయి పిల్లలంతా వచ్చి ఇక్కడ సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. హాయ్, పిల్లలు మంచిగా సరదాగా ఉన్నారు కదా యూనిఫామ్లు వేసుకొని. మరి ఏం చదువుకుంటున్నారో ఏంటో కానీ అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ కాలేజ్ అంట, క్రిమినాలజీ అంట, క్రిమినాలజీ గురించి చదువుతున్నారు. హాయ్, ఇక్కడ లాంగ్వేజ్ మనం ఫిలిపినో మాట్లాడతారని చెప్పుకున్నాం కదా, కానీ దానికి మరొక పేరు ఉంది. ఆ పేరేంటి? తగాలో అని పిలుస్తారు. మనం ఇప్పుడు నమస్కారం చెప్తాం కదా బ్రో, మన భాషలో ఏమంటారు ఇక్కడ? మబు హాయ్. మబు హాయ్. ఈ రెండు పదాలు అనొచ్చా? ఏదైనా అనొచ్చు. ఈ పదాన్ని మన భారతదేశంలో ఫీల్ అవుతాం కదా అంటే, కానీ ఇక్కడ అలా ఉండదు. హాయ్ హాయ్. ఇప్పుడు నేను చెప్తా చూడండి మా వాళ్ళకి, పో
థ్యాంక్ యూ. చూసారా, పో అంటే థ్యాంక్ యూ అని చెప్తున్నారు. ఇక్కడ పో అంటే అర్థం వచ్చి రెస్పెక్ట్ అని అంట. జీ అని అర్థం, గారు గారు లాగా ప్రతి ఒక్క విషయానికి మనం థ్యాంక్ యూ పో ఇట్లా యాడ్ చేయొచ్చు. పో అని థ్యాంక్ యూని ఇక్కడ సలామత్ అని పిలుస్తారంట. లోకల్స్ చెప్పేటప్పుడు అలా చెప్పచ్చు. ఓరి ఎక్కడ చూసినా కూడా అసలు అమ్మాయిల డ్రెస్సింగ్ మట్టికి సూపర్ హై పాష్గా ఉంది నిజంగా. చూడండి, ఇప్పుడే కాలేజ్ నుండి స్టూడెంట్స్ వస్తున్నారు. వెనక పక్క మనం గమనించుకోవచ్చు. హాయ్, యువర్ ఆల్ సో బ్యూటిఫుల్. దారిలో నడుస్తుండగా ఇక్కడ లాపు లాపు అనే ఒక మాన్యుమెంట్ చూశాను. అసలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? దీని స్టోరీ కథ 1521వ సంవత్సరంలోకి వెళ్ళాలి. అప్పట్లో స్పెయిన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చారు కదా, కొరియా వాళ్ళని అలాగే ఫిలిప్పీన్స్ వాళ్ళని. వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద దాడి చేశారంట. ఆ దాడిలో చాలామంది మరణించారు. వారి ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఫిలిప్పీన్స్ వాళ్ళని కొరియా వాళ్ళు ఈ మాన్యుమెంట్ని గుర్తుగా ఇక్కడ ఇచ్చారంట. చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. అసలు ఒక పవర్ఫుల్ మ్యాన్, ఒక ట్రైబల్, అలాగే ఒక ఫార్మర్ అన్నీ కనపడుతున్నాయి నాకు. బాక్సింగ్ కూడా చాలా ఇష్టం. ఒకప్పుడు బాక్సింగ్ ద బెస్ట్, వరల్డ్లోనే ద బెస్ట్ ప్లేయర్స్ ఇక్కడే నుండి వెళ్ళారు. హయ్యెస్ట్ పెయిడ్ తీసుకుంది కూడా ఈ దేశస్తులే. ఇప్పుడు చెప్పిన బాక్సర్ పేరు ఇదిగోండి, మ్యానీ ప్యాక్యూ అని పిలుస్తారు. ఇతని మొహం మీరు ఎప్పుడో చూసే ఉంటారు చాలా చోట్ల. ఇప్పుడు సెనేటర్గా చేస్తున్నారు ఇక్కడ ఫిలిప్పీన్స్లో. డ్రోన్ వ్యూలో మనకు గమనిస్తే హార్బర్ కూడా కనబడుతుంది. చాలా పెద్ద హార్బర్. ఆ చివరి నుండి ఈ చివరి వరకు కంటైనర్లు కనబడుతూ సీలో అన్ని పెద్ద పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి చూడండి. అలాగే ఫ్లాగ్ కూడా చాలా దూరంగా కనబడుతుంది. అక్కడికి కూడా మనం వెళ్దాం. ఈ దేశంలో ఎక్కువగా క్రైమ్ కూడా జరుగుతూ ఉంటుందని విన్నాను నేను. అందుకని ఎక్కడ చూసినా కూడా గన్స్ కనబడతానే ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు ఈ రిజల్ అనే వ్యక్తి చూస్తున్నారు కదా, అక్కడ ఇద్దరు గార్డ్స్ ఉన్నారు. ఆ గార్డ్స్ ఈ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వారు ఈ నేషనల్ హీరో అని పిలుస్తారు. ఇక్కడ కనబడుతున్నాయి ఫ్లాగ్, ఫిలిప్పీన్స్ జాతీయ పతాకం. బ్లూ, వైట్, రెడ్ కలర్లో ఉంటుంది. దాని మధ్యలో సన్ ఉంటుంది. 8 రేస్ పడుతున్నట్టు ఉంటాయి. ఇక్కడ పైన మనం గమనిస్తే పెద్ద ఫ్లాగ్ ఉంది, చాలా బాగుంటుంది. బాస్కెట్ బాల్ అంటే వీళ్ళకి చాలా ప్రాణం. చూడొచ్చు ఈ దేశం వాళ్ళకి. ఒకప్పుడు వీళ్ళని అమెరికా వాళ్ళు చాలా సంవత్సరాలు పరిపాలించారు కదా, వాళ్ళ దగ్గర నుండి ఆ గేమ్ చాలా బాగా అడాప్ట్ చేసుకున్నారు. మంచి మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు వీళ్ళ స్పోర్ట్స్లో, బాస్కెట్ బాల్లో. మీకు ఒక నది చూపిద్దామని వచ్చాను. ఇదంతా ఐరన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని దాటుకుని వెళ్తే మనం అవతల పక్కకి వెళ్తాం. అప్పట్లో ఇలాంటి బ్రిడ్జెస్ అంతా ఉండేవి కాదు కదా, నది అడవి అంతా ఉండేది చూడండి. కానీ మురుగు నీళ్లు ఇక్కడ కనబడుతుంది. అంతా మీరు ఫ్రెష్ వాటర్ అనుకుంటున్నారేమో పైనుండి చూసి. చాలా చాలా మురుగు నీళ్లు, మొత్తం డ్రైనేజ్ వాటర్. కానీ అప్పట్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదంతా ఒక మంచి ఫ్రెష్ వాటర్ కొండల్లో నుండి ప్రవహించేది. ఈ నదిలోనే ద్వారా అప్పట్లో పైరేట్స్ అందరూ వచ్చేవాళ్ళు. పైరేట్స్ కానీ, ఫిషర్మెన్ కానీ, చేపలు పట్టుకునే వాళ్ళు కానీ ఇక్కడ ఈ పీపుల్ మీద మెయిన్గా చైనా వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా ఈ దేశం వాళ్ళకి చైనా వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదంట, అగైనెస్ట్ అంట. వాళ్ళ నుండి కాపాడుకోవడానికి అప్పట్లో స్పెయిన్ వాళ్ళు ఆ చుట్టూత ప్రహరీ కూడా కట్టారు. మన వాళ్ళు ఒక అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఒక రింగ్ అబౌట్ ఉంది. కరెక్ట్గా గ్లోబ్ ఎలా సెట్ చేశారో చాలా బాగుంది కదా అసలు. ఇది చూడగానే నాకు మొదట గుర్తొచ్చింది లాస్ వేగస్. అలాగే మనం సౌదీ అరేబియాలో కూడా చూసుకున్నాము. భలే ఉంది. ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉన్న షాపింగ్ మాల్ ఇదేనని చెప్తున్నారు. చాలా కలర్ఫుల్గా అసలు సూపర్ ఉంది. ఇక్కడ అన్ని ఖర్జూర చెట్లు పెట్టి మాల్ ఆఫ్ ఏషియా అని రాసి, దీని వెనకాలే మనకి ఐకియా స్టోర్ ఉంటుంది. ఇప్పుడే చెక్ చేస్తే తెలిసింది వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ ఐకియా స్టోర్ ఇదేనంట. మన ఎదురుగా కనబడుతున్నది. దీని పక్కన ఉన్నది ఇది ఒక బస్ స్టేషన్, లోకల్ బస్ స్టేషన్. ఇదిగోండి, అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఈ స్టేషన్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఇది వెనకాల చూస్తున్నారు కదా, ఒక కాన్సర్ట్ హాల్. దాని మీద పెద్ద డిస్ప్లేలో ఉంది చూస్తున్నారు కదా. పెద్ద పెద్ద పాప్ స్టార్స్ అందరూ వచ్చి ఇక్కడ కాన్సర్ట్స్ జరుగుతాయి. దీని లోపల షాపింగ్ మాల్లో లోపలికి రాగానే మనకి ఇట్లాగా ఒక్కొక్క స్టోర్స్ లాగా ఉన్నాయి, సపరేట్ స్టోర్స్. ఇదిగోండి,
ద SM స్టోర్ అని చెప్పి, మళ్ళీ దీని పక్కన మళ్ళీ మరొకటి ఉంది. మరొకటి నేను గన్ మ్యాన్స్ కూడా గమనించాను ఇక్కడ. చిన్న చిన్న సెక్యూరిటీలకు కూడా గన్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కువగా క్రైమ్ నడుస్తుందని అనుకుంటా. దానికి సంబంధించి ఇక్కడ సేఫ్టీ కోసం షాపుల్లో కూడా నేను చూశాను. 7-11 షాప్స్లో కూడా కొన్ని దగ్గర గన్స్. ఎదురుగా కనబడుతున్నది బార్బర్ షాపు. కాస్మెటిక్స్, సెలూన్స్ అన్నీ ఒక లైన్లో ఉన్నాయి, రద్దీగా ఉన్నాయి. వీళ్ళు కాస్మెటిక్స్కి, బ్యూటీకి కానీ, స్కిన్ కేర్కి కానీ చాలా బాగా ఖర్చు పెడతారు డబ్బులు. ఇవన్నీ అవి లైన్లో ఉన్నవి. ఇక్కడ అమ్మాయిలు కూడా వచ్చి ఫేషియల్స్ కూడా చేయించుకుంటున్నారు, లెగ్ మసాజ్, నెయిల్స్. లాస్ట్ టైం తైవాన్లోనే తీసుకుందాం అనుకున్నాను. నా దగ్గర మైక్ 1 ఉంది, కొంచెం ట్రబుల్ ఇస్తుంది అప్పుడప్పుడు వాయిస్ తీసుకోకుండా. మైక్ 2 తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూద్దాం. లోపల అదే ప్రైస్ 30,500 రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఉంటే ఖరీదు. తీసేసుకుందాం. DJI స్టోర్కి వచ్చాను. ఇప్పుడు బ్లాగర్స్కి చాలా బెస్ట్ మైక్ ఇది, ఎవరికైనా సరే. నా దగ్గర DJI మైక్ 1 ఉంది. ఆ తర్వాత మినీ మైక్ కూడా తెప్పించాను మొన్న చైనా నుండి. నేను అంత సాటిస్ఫైడ్ కాదు ఇది, అందుకని చెప్పి ఇప్పుడు మైక్ 2 తీసుకుందాం అనుకుంటున్నాను. మైక్ 2 కూడా చాలా పవర్ఫుల్. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి 30,500 రూపాయలు ఉంది తైవాన్లో. ఇక్కడ 28,500 రూపాయలే ఉంది, అంటే 19,000 పెసో. నేను ఇప్పుడు కొత్త మైక్ తీసుకున్నాను, చాలా మెల్లగా మాట్లాడుతున్నాను. నా వాయిస్ బాగా మీకు వినపడుతుందని అనుకుంటున్నాను. కనీసం 35 అడుగులు దూరంలో ఉన్నాను, ఇంకా దూరం కూడా వెళ్తున్నాను. ఇప్పుడు 40 అడుగులు చూడొచ్చు. ఇవన్నీ మనకి డ్రోన్స్ అన్నీ కనపడుతున్నాయి. ఒకవేళ మంచి క్వాలిటీ వాయిస్ వస్తే రియల్లీ హ్యాపీ. ఈ మైక్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 100 మీటర్స్ దూరంగా వెళ్ళి కూడా మనం మాట్లాడచ్చు. అదే స్పెషాలిటీ. బాగా అనిపిస్తుంది నాకు. నేను ఇప్పుడు చాలా మెల్లగా మాట్లాడినా కూడా నా వాయిస్ మీకు చాలా క్లియర్గా వినపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువగా వస్తుంది అనిపిస్తుంటే మీరు వాల్యూమ్ తగ్గించుకోండి. మన వాళ్ళు ఒక్కరోజు నాతో తిరిగిపోయేలోపు బాగా అలసిపోయారు. ఎన్ని కిలోమీటర్లు తిరిగాం బ్రో ఇప్పుడు దాకా? ఒక 8 వేసుకుంటావా? 8 కిలోమీటర్స్కే. నేను రోజు 20 కిలోమీటర్లు నడుస్తాను. లోపల తిందామని వెళ్తున్నాము. భలే పెట్టారు. వీళ్ళకి పిల్లులు అంటే చాలా ఇష్టం అంట తైవాన్లో లాగా. అదిగోండి పెద్ద పిల్లి బొమ్మను పెట్టారు అక్కడ. వావ్, చాలా పెద్ద పిల్లర్ ఇది. దగ్గరికి వచ్చి నాకు ఇంకా బాగా తెలుస్తుంది. సూపర్ ఉంది కదా కాలము. అసలు ప్రేమించిన రోజులు, ప్రేమ గురించే మర్చిపోయాను. నాకు రేపు వ్యాలంటైన్స్ డే అని ఇక్కడికి మాల్లోకి వచ్చినాక అర్థమైంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రతి ఒక్కళ్ళకి. మీ అందరూ ప్రేమలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎన్ని మనస్ఫూర్తులు వచ్చినా కూడా జీవితాంతం కలిసి ఉండండి. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. పారిపోవద్దు, కష్టాలు కొని తెచ్చుకోవద్దు. స్వీటెస్ట్ వ్యాలంటైన్స్ ఎట్ MOA అని రాసుంది, బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా లవర్స్ బ్యాచెసే ఉంటారు. అనుకోకుండా ఇక్కడ నేను చూస్తున్నప్పుడు భారతీయులు కూడా చాలా మంది కనబడ్డారు, కానీ వీళ్ళకి లవర్స్ లేరంట. హాయ్ ఇండియన్స్, వేర్ ఈజ్ యువర్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్? అదిగోండి ఇక్కడ ఎక్కువగా కూడా గే కపుల్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి అదిగోండి వెళ్తున్నారు, చూడొచ్చు. హాయ్ చెప్తున్నారు మనకి. పొద్దు నుండి ఈ కంట్రీలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, చాలా ప్లేసెస్ విజిట్ చేసాం. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను నా ప్రయాణం. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.